విశాఖ సెంటర్లో రామరామ దోపిడీ డ్రామా ఎపిసోడ్పై తీగలాగితే డొంకంతా కదులుతోంది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు రావడంతో బండారం బయటపడుతోంది. అయోధ్య సెట్ వేసి చేసిన అరాచకాలపై రిపోర్ట్ చూద్దాం. విశాఖలో వివాదాస్పదంగా మారిన అయోధ్య రామనమూనా మందిరం నిర్వాహకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఐడియా ఒకరిది, పెట్టుబడులు ఇంకొకరివి, లాభార్జన మరొకరిది. ఇది దేవుడి పేరు చెప్పి సనాతన ధర్మం ముసుగులో చేస్తున్న ఘరానా మోసం. 45 రోజులకు పర్మిషన్ తీసుకుని రోజుకు వేలాది మంది నుంచి లక్షలాది రూపాయల టికెట్ రూపంలో వసూలు చేసి అక్కడితో ఆగకుండా ప్రసాదం కౌంటర్, చెప్పుల స్టాండ్ ఇలా రకరకాలుగా జనం జేబులకు చిల్లులు పెట్టారు. మరోవైపు జనం తాకిడి పెరగడంతో ఆశ కాస్త అత్యాశగా మారిపోయింది. కళ్యాణం పేరుతో కోట్లు గడించాలనుకున్నారు. ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా మాస్టర్ ప్లాన్ వేసినప్పటికీ వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారు. భద్రాచలం ఆస్థాన వేద పండితులతో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటూ చాప కింద నీరులా ప్రచారం చేయించారు. అదంతా నమ్మిన భక్తులు టికెట్లను కొనడం మొదలుపెట్టారు. ఇప్పటికే నిర్వాహకుల భాగోతం బట్టబయలు కావడంతో భద్రాచలం దేవస్థానం చీటింగ్ కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలుసుకున్న కొంతమంది బాధితులు తాము కూడా నిర్వాహకుడు దుర్గాప్రసాద్ చేతిలో మోసపోయామని బయటకొస్తున్నారు. అతడు కొందరి చేత పెట్టుబడులు పెట్టించుకుని అవసరం తీరాక పట్టించుకోవడం మానేశాడు. పెట్టిన పెట్టుబడికి 2-3 డబ్బులు రావడంతో అత్యాశ పెరిగి దేవునితో వ్యాపారంలో ఆరితేరిపోయాడు. అతడితో పాటు రాజా, గరుడ ప్రసాదులపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిర్వాహకుడు దుర్గాప్రసాద్ తమను ఎలా మోసం చేశాడో కాకినాడకు చెందిన బుద్ధ గణేష్ వివరిస్తూ ఎస్పీ ఆఫీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. స్వామి కళ్యాణం అంటూ విస్తృతంగా ప్రచారం చేయించి 50 రోజుల్లోనే సుమారు 5 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో దేవుడి పేరుతో అరాచకాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి.